హాయ్! ఈరోజు మెట్ ఫర్ ఈజువల్ స్టోరీ విషయానికి వస్తే, నిన్ననే వచ్చేసి ఆ అమ్మాయి అంటుండింది కదా! అంజలి పవన్‌లో అంజలి అంటుండింది కదా! నన్నొచ్చేసి ప్రెగ్నెంట్ కార్డ్ వాడమని చెప్పావు. అదే డెలివరీ కార్డ్ వాడమని చెప్పావు. ఆ కార్డ్ అయితే నేను వాడను. నేనైతే స్ట్రాంగ్‌గా ఉన్నాను అని చెప్పేసి అంటుండింది కదా! నేను అసలు ఆ మాట నేను చెప్పలేదు. మన పిల్లల మీద ప్రామిస్ అని చెప్పి తనైతే బతిమలాడుకుంటున్నాడు. ఇంకా చుట్లు, కళ్ళు ఉన్నారు గదా! భాను, జాను వాళ్ళైతే ఓడిపోయామని చెప్పి ఏడుస్తా ఉండింది గదా! అక్కడి నుంచి ఈరోజు ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయిన వెంటనే ఇంకో బిట్టు ఉన్నాడు గదా! బిట్రుకి నటరాజ మాస్టరు తెలుగు నేర్పిస్తా ఉన్నాడు. వాళ్ళక్కడేం ఉన్నారు? వాళ్ళక్కడేం చేస్తున్నారు? వాళ్ళక్కడేం చేస్తున్నారు? అనేదైతే నేర్పిస్తా ఉన్నాడు. ఇకొచ్చేసి సోనియా, సిద్ధు వచ్చి స్విమ్మింగ్ డ్రెస్‌లో మునుగుతా ఉన్నారు. అక్కడ జాను ఉండేసి లవ్ మ్యాన్షన్‌లో లవ్ రొమాంటిక్ జంట అని చెప్పేసి అమ్మాయి అయితే అంటా ఉంటుందనమాట. ఇకపోతే ఇతను ఉన్నారు కదా మహేషు, సాంద్ర ఉన్నారు కదా! అమ్మా! ఈ షోకొచ్చినప్పటి నుంచి మహేష్‌కి సాంద్రాని బతిమలాడుకోవడమే సరిపోయిందమ్మా. ఆమేమో అలుగుతుంది, ఈయనేమో బతిమలాడతాడు. విడాకులు తీసుకుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. అలాంటప్పుడు ఎంత కృతజ్ఞతా భావంతో, ఎంత కృతజ్ఞతా భావం లేకపోయినా కూడా ప్రేమతో ఉండాలి కదా! అలా కూడా లేకుండా ఊరికే పద్దాకా అలుగుతా ఉంటుంది. ఈయనకేమో బతిమలాడుతూ ఉంటాడు. అదేమో మేమేమో పెద్ద గొప్ప జంట అంట. గొప్ప జంట అనేది మన కంటికి కనిపించట్లేదు కదా! ఇక వచ్చేసి అమ్మాయితో ఇది చేస్తా ఉండేసరికి అబ్బా! కుప్పంలా కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. నవ్వు, 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 నవ్వొచ్చేసింది, వచ్చేసింది అనేసరికి నవ్వేస్తుంది. అప్పుడు హమ్మయ్య! ఫ్లడ్ చేసేసాను అని చెప్పి అనుకున్నట్టున్నారు. హగ్ చేసుకోపోతే నేను స్నానం చేయలేదు, హగ్ ఇవ్వను అని చెప్పనంటుంది. అనేసరికి ఏంటి లవ్ గురు, నా వైఫ్ నాకు హగ్ ఇవ్వటం లేదు, స్నానం చేసేదాకా హగ్ ఇవ్వదంట, కొంచెం చూడండి ఏంటిది అని చెప్పేసి తనైతే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇకపోతే ఇక్కడ సోనియా అండ్ అంజలి పవను వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు ఉంటే అంటారు ఇప్పుడు మహేష్, సాంద్ర ఎప్పుడు వాళ్ళ రూమ్‌లోనే ఉంటారు అని చెప్పేసి వాళ్ళంటారు. మళ్ళీ వీళ్ళున్నారు కదా! వాసంతి వాళ్ళున్నారు కదా! వీళ్ళొచ్చేసి కలవడం లేదు, కలిసి ఉండడం లేదు అంటారు. వాళ్ళేమో కలిసి ఉన్నారని కులుకుంటున్నారు. వీళ్ళేమో కలవటం లేదు అనుకుంటున్నారు. వీళ్ళకి ఏం కావాలి? ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట కాకపోతే వాళ్ళిద్దరు కలిసి రూమ్‌లో ఉన్నారు మహేష్, సాండ్ర. అదేంటది వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడూ రూమ్‌లోనే ఉంటారు అని చెప్పేసి నటరాజు వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. ఇంకా ఈ సోనియా కూడా ఉంది కదా! సిద్ధు, సోనియా ఉన్నారు కదా! సోనియా కూడా అక్కడ ఉంది. ఇప్పుడు వాసంతి వాళ్ళు కూడా కలవడం లేదు అని చెప్తే ఇప్పుడు వాళ్ళకి విడిగా ఉండాలన్నా, కలిసి ఉండాలన్నా, వీళ్ళు కలిసి ఉన్నారనే బాధ, వాళ్ళు విడిగా ఉన్నారనే బాధ. ఇదే ఇద్దరు కొప్పులు చేరితే ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట వస్తుంది కదా! బేసిక్‌గా నాకైతే ఇట్లాంటి ముచ్చట్లే పడేది రాదు. ఇంక ఇదంటారా, ఇది ఒక షో కాబట్టి నేను రివ్యూ చెప్పాలి కాబట్టి అక్కడ జరుగుతున్నది కాబట్టి అదే నేను చెప్తున్నా. అంతేగాని బేసిక్‌గా నాకు ఆ ఇంటి ముచ్చట, ఈ ఇంటి ముచ్చట అయితే నాకు అస్సలు పనికి రాదు. అసలు నేను చెప్పలేను కూడా, నా వల్ల కాదు కూడా. ఇక వాళ్ళు అనుకుంటారనమాట. ఇంకపోతే ఇంకా తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరు అమ్మాయిని ఎత్తుకొని లోపలికి వచ్చేస్తారనమాట. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళని చంకన ఎత్తుకొని వస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మాయి ఉంది కదా వాసంతిని కూడా వాళ్ళ హస్బెండ్ చంకన తీసుకొని వచ్చి కూర్చోబెడితే వాసంతి అడుగుతుంది. పాపం వాసంతి కొంచెం ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ వాళ్ళ హస్బెండ్స్ అంతా కన్నా, బుజ్జి, బంగారం అని చెప్పి గాలి కూడా దూరకుండా ఫెవిక్విల్ అతికించినట్టు అతికించుకొని కతుక్కొని కూర్చోంటే, ఇతను వచ్చేసి పవన్ కళ్యాణ్ అనేసి అవసరమైతే ఉంటాడు, లేదంటే తన పని చూసుకుంటాడు అట్లా ఉంటాడనమాట అతను. ఇప్పుడు వైఫ్ కదా అనేసి హగ్గు చేసుకోవడము, మూతిలో మూతి పెట్టుకొని ఆ ప్రియాంక వాళ్ళగా చేయాలి అతనే చేయట్లా. ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది, ఇదిగో చూడు ఏందంటే వాళ్ళు అంటున్నారు మనిద్దరము కలిసి లేమంట, కలిసి ఉండడం లేదంటే నువ్వేమంటే నాతో స్పెండ్ చేయకుండా ఎవరితోనూ స్పెండ్ చేస్తున్నావంట, దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అని నేను అనలేదు, వాళ్ళు అంటున్నారు అని చెప్పని అంటుంది. అతను దానికి ఉండేది పవన్ కళ్యాణ్ అంటాడు, మన ఇద్దరం ఏంటో మనకు తెలుసు అంటే, అవును తెలుసు, నువ్వు ఇంట్లో ఉన్నా కూడా ఒక దగ్గర ఉన్నావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు, నాకు తెలుసు అనేసి ఆ అమ్మాయి కూడా అంటుంది. తెలుసు కదా, తెలిసినప్పుడు ఏం చేయాలి, మా ఆయన అంతే అని చెప్పి ఉండాలి కదా, అన్నిటికీ వాళ్ళు అంటున్నారు అంటే ఎట్లాగా, వాళ్ళు అంటున్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసి ఉండాలి అంటే, మా ఆయన అంతే, అవసరం ఉంటే నాతో మాట్లాడతాడు, లేకపోతే తన పని చూసుకుంటాడు అని చెప్పుండాలి కదా. అట్లా చెప్పకుండా వాళ్ళు అంటున్నారు అని వచ్చి చెప్పారు, తను చెప్తాడు ఇప్పుడు మన అవసరం ఉంటే కలిసి ఉంటాము, లేదంటే దూరంగా ఉంటాం, కపులు అని చెప్పి అతుక్కోవాల్సిన అవసరం లేదు కదా అనేసి తనైతే అనడం అయితే జరుగుతుంది. నాకైతే అది బాగానే చెప్పాడు అనిపిస్తుంది. ఇకపోతే ఈ మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడమ్మా,
మొన్నటి దాకా చలి పెడుతుంది అని స్వెటర్ వేసుకోమని చెప్పాడా, ఇప్పుడు స్వెటర్ తీయమని చెప్తాను చూడండి. ఇక అంటాడు, ఇదిగో చూడు, నన్ను ఎవరైనా హగ్ చేసుకోమంటే నేనైతే హగ్ చేసుకోను, నువ్వేమైనా హగ్ చేసుకుంటావా అని వాళ్ళ వైఫ్ని అడుగుతాడు. వాళ్ళ వైఫ్ ఉండేసి లేదు నేను చేసుకోను ఎందుకు అంటాడు. ఇది కట్టుబాట్లు కాబట్టి నేను చేసుకోను అంటుంది. నాకు 16 కోట్లు ఇచ్చినా కానీ నేను ఎవరిని హగ్ చేసుకోను నేను అంటాడు. ఎవరు అడిగారు ఇప్పుడు ఆయన్ని హగ్ చేసుకోమని? ఎవరు అడగలేదు కదా అనేసి, ఇదిగో చూడు ఆ కెమెరా ఉంది కదా, కెమెరా బాగా పెట్టుకో, మైక్ ఇచ్చుంటారు, మైక్ ఒక పెండెంట్ లాగా ఇచ్చుంటారు వాళ్ళకి, ఒక చైన్ లాగా వేసి చూసిన వాళ్ళకి చేస్తుంటారు, లేకపోతే చిన్న వాళ్ళకి చెప్తున్నారు, ఒక పెండెంట్ లాగా వేస్తుంటారు, అక్కడే మైక్ ఉంటుంది. బిగ్ బాస్ లాగా ఇలాగ మైక్ వేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. దాంట్లో వచ్చేసి చూడు మైకును కనబడకుండా చేస్తున్నావు, ఇప్పుడు మన మాటలు అందరూ వింటున్నారు కదా, వినాలి అంటే నువ్వు మైక్ బాగా పెట్టుకోవాలా, ఆ జుట్టు అడ్డం వస్తుంది, జుట్టుది అని చెప్పనంటాడు. స్వెటర్ వేసుకున్నావు ఏంటి అని అంటే, చలి పెడుతుందని వేసుకున్నానంటే అది మైకుకు అడ్డం వస్తూ ఉంది, ఆ స్వెటర్ది అని అంటాడు. నువ్వు ఆయన కదా మన చలి పెడుతుంటే నా వైఫ్కి స్వెటర్ ఇచ్చాను అని చెప్పన్నాడు, ఇప్పుడు ఏమో స్వెటర్ది అంటున్నాడు. మెంటలా లేకపోతే ఇంకేమన్నా నాకు అర్థం కాలే, ఈ పిచ్చి కొడుతూ వెట్ట అవుతుంది, నాకైతే అస్సలు నిజంగా అర్థం కావట్లేదు. అంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళ పర్సనల్ అనవసరం, కానీ మీరు షోకి వచ్చారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను కూడా మాట్లాడుతున్నాను. ఓకే, ఇకపోతే లేదు నాకు చలి పెడుతుంది కాబట్టి నేను వేసుకున్నాను అంటే మన మాటలు పక్కన వాళ్ళకి వినాలి కదా అని చెప్పేసి అంటాడు. అంతే అప్పుడు ఎవరో వచ్చినట్టున్నారు, వాళ్ళు అరుస్తున్నారు అనేసరికి వాళ్ళు అరుస్తుంటారులే, వాళ్ళు పిచ్చోళ్ళు అంట, అరిచేవాళ్ళు అంటే మిగతా కంటెస్టెంట్లు నోటి ఎంత పడితే అంత మాట్లాడేస్తారు. రేపు వచ్చి వాళ్ళు వార్నింగ్ ఇవ్వాలి, సిమ్కి వాళ్ళు వచ్చేసి వార్నింగ్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను. ఇంకా వాళ్ళు పిచ్చోళ్ళే అరుస్తున్నారు అనేసరికి ఇంకా అంత లోపల లవ్ గురు వచ్చేస్తాడనమాట. లవ్ గురు వచ్చేసి నేను మీ లవ్ గురు అని చెప్పేసి ఆయనైతే వస్తాడు. దాంట్లో మధ్య ఇంకొక మాట జరిగింది చెప్పలేదే, మైకు వేసుకునే దగ్గర నువ్వు ఎందుకంటే మైక్ది నేను జాకెట్ వేసుకుంటాను, నేను వేసుకున్నప్పుడు మైకు అడ్డం రాదు అంటే వస్తే ఏం చేయాలి అని అడుగుతుంది వాళ్ళ వైఫ్, హరీష్ వాళ్ళ వైఫ్. కుక్క అని పిలువు అని చెప్పని అంటాడు. అంతలోపల చక్కెర గింతలు పెడుతుంది. నాకు చక్కెర గింతలు పెట్టు, చక్కెర గింతలు పెట్టుకో అని చెప్పాను, చక్కెర గింతలు పెట్టుకో అంటారు. అది కూడా చెప్పడం మర్చిపోతానని చెప్పినాను. ఇంకైతే లవ్ గురు వచ్చేస్తాడనమాట. లవ్ గురు వచ్చేసి, మీరు బిజీ లైఫ్లో ఉన్నారు కదా, బిజీ లైఫ్లో మీ హస్బెండ్ మీ వైఫ్తో మాట్లాడలేకుండా ఉంటారు కదా, ఆ ప్రేమను పంచుకోవడండి, మీరు ప్రేమలోనే ఉండండి అని చెప్పి ఒకరి చేతిలో ఒకరు పట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసరికి అంతలోపల ఆ ముద్దిస్తాడు ఎవరు, ప్రియాంకకి శివ అనమాట. ఇంకా మిగతా వాళ్ళంతా చేతులు అయితే పట్టుకొని ఉంటారు. ఇంకా ఈ మాస్క్ నరేష్ మనం చూస్తూ ఉంటాడు. ఇదే మీకు లాస్ట్ డే అయితే మీరు మీ వైఫ్కి ఏం చెప్తారు అని చెప్పంటారు. అసలు వాళ్ళకి ఒకదానికి సంబంధం లేకుండా చెప్పినారు అందరూ. ఎవరో ఇద్దరు మాత్రం బాగా చెప్పినారు. ఎవరు చెప్పినారంటే ఒక్కరే చెప్పినారు నాకు తెలిసి. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కానీ నాకు తెలిసి ఎవరు చెప్పారంటే బిట్రు అండ్ సంధ్య ఉంది కదా, వాళ్ళైతే బాగా చెప్పారబ్బా. నాకైతే నిజంగా అది చూస్తున్న నాకు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి వాళ్ళు మాట్లాడుతున్నా. వామ్మో ఆ బీజిఎం లేదమ్మా అసలు, అన్నిటికీ ఒక్కొక్క మ్యూజిక్. నేను అంటుంటే త్రిషాస సినిమాలో మ్యూజిక్ అవన్నీ ఉన్నాయి కదా, నువ్వు వస్తానంట నేను వద్దంటాను ఆ సినిమా మ్యూజిక్, కళ్ళు ప్లస్ ఆ మ్యూజిక్ అన్నీ ఆ బీజిఎంలో వామ్మో నిజంగానే మనకి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయా అన్నట్టు అనిపిస్తుంది. కానీ నేను కూడా చూసుకున్నా ఒక్కొక్కసారి కొన్ని తీసుకుంటే అబ్బా మనం ఎలా ఉన్నాము, మన హస్బెండ్స్ ఎలా ఉన్నారు అని మనకి కొంచెం అలా ఫీల్ అనేది వస్తుంది. అంటే మరి అతుక్కొని ఉండమని నేనైతే చెప్పడం లేదు, మన హస్బెండ్తో మనతో ఉంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. కాకపోతే నాకు ఈ బిట్రు సంజయ్ వాళ్ళు చేసింది మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బిట్రు ఈ అమ్మాయికి సంజయ్కి అమ్మ లేదు, నాన్న లేరు. నాన్న చిన్నప్పుడు వేయారంట, అమ్మ కూడా లేరంట. ఇతను లవ్ చేసినప్పుడు అయితే అతను కూడా అలిగి వెళ్ళిపోయాడంట. అతనికి ఏదో బ్యాడ్ హ్యాబిట్ ఉందంట. ఆ హ్యాబిట్ వదులుకోలేకపోతే నాకెవరూ లేరు, నాకెవరు లేకుండా పోతారని భయం వేస్తున్నది అని చెప్పేసి ఏడ్చి ప్రపోజ్ చేస్తుంది అనమాట. అంటే ఆయన టీషర్ట్కి, అమ్మాయి టీషర్ట్కి ఇట్లా గుద్దాడనమాట, ఆర్ట్కి కలర్ వేయాలన్నమాట. అట్లా అది మాత్రం నాకు రియల్గా అనిపించింది. ఆయన కూడా అదే చెప్తాడు, ఇప్పుడు నేను కానిపోతే బీరువాలో నగలున్నాయి, డబ్బులున్నాయి, నేను వెళ్ళిపోతే ఆ నగలతో డబ్బులతో హ్యాపీగా ఉండు అని చెప్తే కొడతా నేను ఎందుకంటే చెప్తున్నావు అని చెప్తుంది. అంటే ఆయన పోతే
ఈమె ఎలా బతుకుతుంది అన్న కాన్సెప్టే ఇది. ఇంకా మిగతా వాళ్ళు అసలు సంబంధం లేకుండా మాట్లాడారు. అసలు ఆయన ఏం అడిగారు, వీళ్ళేం చెప్పారు, వీళ్ళకి అర్థం కాలేదు. ఈ బిట్టు వాళ్ళు చెప్పేశారు కదా. ఫస్ట్ ఎవరంటే నటరాజు మాస్టర్ చెప్పారనమాట. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నట్టు కళ్ళల్లో కళ్ళు పెట్టుకుంటే చెప్పడం అయితే స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశారంటే, మీ అమ్మ చనిపోతున్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు, లాస్ట్ బ్రీత్ తీస్తున్నప్పుడు ఆమె బతికే ఉంది అని నేను చెప్పాను. అప్పుడు నేను నా ఇగోనంతా పక్కన పెట్టేశాను. అవి అప్పటి నుంచి నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. దానికి సంబంధమే లేదనిపించింది నాకు. ఇకపోతే సెకండ్ ఎవరు చెప్పిన, ఒక్క నిమిషం. మహేష్ అండ్ సాంద్ర. మహేష్ వచ్చేసి, నువ్వు వచ్చి మాటే నాకు నా లైఫ్లో హ్యాపీనెస్ వచ్చింది, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పేసి ఏడుస్తాడు. ఐ లవ్ యూ అని చెప్తుంది. కానీ రియల్గా చూసుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటే పర్వాలా, ఈ మనగడము ఆయన బతినట్టుగా సరిపోతూ ఉంటుంది 24 గంటలు. సారీ, నేను నీ విషయంలో ఏమన్నా బాధ పెట్టుంటే సారీ, క్షమించు అన్న విషయం అయితే ఆయన అయితే చెప్తాడనమాట. ఇంకపోతే తర్వాత వచ్చేసి జాను ఆయన వచ్చేసి అంటాడు, నేను ఎక్కడో ఉన్నవాడిని, నేనంటూ అసలు నాకే తెలియదు, నువ్వు నాకు లైఫ్లోకి వచ్చిన తర్వాత నువ్వు నాకు చాలా మంచి జరిగింది అనేసి అయితే తనైతే చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇంకా 4వది వచ్చేసి ఇంకా సోనియా సిద్ధు రమ్మంటే సోనియా చెప్తుంది, ఒక్క నిమిషం నేను చెప్పే లోపల అని చెప్పి ఏం చెప్తుందంటే, ఇప్పుడు తనంటూ లేకపోతే నేను లేను, తనకంటే ముందు నేనే పోతాను అని చెప్పానంటుంది. కొంచెం ఇట్లా కరిగేసరికి సిద్ధు అంటాడు, ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసరికి నవ్వేస్తుంది అనమాట. అంటే ఏం కన్వే చేయాలనుకున్నారంటే, వాళ్ళిద్దరూ పెద్ద ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పోతాము అన్నది కన్వే చేయాలనుకున్నారు. కన్వే చేశారు, జనాలకి అందరికీ కలిపి కన్వే చేశారనమాట. ఇంకా ఆ తర్వాత అంజలి అంటూ నీతు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చి నిల్చుంటారు. నిల్చుండేసరికి అందరూ అక్క వద్దుకా ప్లీజ్, ఎందుకంటే ఆ ఫీల్ పోతుంది, ఆ బీజిఎం, ఆ ఫీలు, ఆ క్రయింగ్ అదంతా పోతుంది. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు కదా. అంజలి నీతు దాని గురించి మాట్లాడదామని వచ్చేసరికి వద్దక్క అని చెప్పేసి అక్కడ లోకరాజు చెప్తాడు, అలాగే పవన్ కళ్యాణ్ చెప్పేసి అక్కడి నుంచి హరీష్ నిదానంగా లేచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వాసంతి కళ్యాణ్ చెప్పుకుంటారు. కళ్యాణ్ చెప్తాడు, నా 30 years అప్పుడు ఒక ఇది, 30 తర్వాత నుంచి ఒక ఇది, నాకైతే యాంగర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, నేనైతే చాలా కోప్పడతా ఉంటాను. ఆ పెళ్లి కానప్పుడైతే మా నాన్న పెట్టిన భిక్ష, నా లైఫ్, నా జుట్టు, నా ఇది అంతా మా నాన్న పెట్టిన భిక్ష. ఇప్పుడు ఇక్కడకు వచ్చాను, పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి వల్ల, ఎవరు వాసంతి వల్ల నేను ఇట్లా ఉన్నాను అని చెప్పేసి తనదంటే చెప్పాడు కదా, సన్నబడ్డానికి కారణం వాసంతి అని చెప్పాడు కదా. సో ఆ విధంగా చెప్పి ఐ లవ్ యూ అని చెప్పనంటాడు. తనకు కొంచెం యాంగర్ ఇష్యూస్ చాలా ఉన్నాయంట. పెళ్లికి ముందు చాలా గొడవలు జరిగిందంట. వాళ్ళు కూడా ఏదో సాడీలు చెప్పాలని చూశారంట. ఆయన కూడా వాసంతి వినలేదంట, ఇతనే పెళ్లి చేసుకునిందంట. దాని గురించి అయితే ఆయన అయితే చెప్పుకొని వచ్చాడు. కానీ ఒకదానికి సంబంధం లేదు, ఆయన చెప్పుకుంటూ వచ్చినారనమాట. ఇకపోతే హరీష్ మీ వంతు అనేసి ఆయన లవ్ గురించి చెప్పారు. అప్పటికి హరీష్ లోపలికి పోయినాడు కదా, నన్ను పిలవకండి అని చెప్పి అంటున్నాడు. ఇదిగో నన్ను పిలవద్దు, ఇలాంటివి నేను చేయను, నాకు ఇష్టం లేదు. అసలు లవ్ గురు అంటే ఎలా ఉండాలి అంటే ఏం చెప్పినట్టు వినాలి. లవ్ గురు అంటే ఎలా ఉండి లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలా? లవ్ గురు అంటే ఇలా ఉంటారా? నా ముందరగానే ఉంటే నేను మూతుకులు రాలగొడతానని చెప్పేసి లవ్ గురు అయితే మాట్లాంటాడు. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అట్లా మూతి పగలు కొడతా, మోకం పగలు కొడతా అట్లాంటివి మాట్లాడకూడదు. ఎవరైనా తీసుకొచ్చింది అసలు అనిపించింది నాకైతే. అది ఒక షో, అది షోలో ఫార్మేట్. ఇప్పుడు మనం ఎల్ఐసి అలాంటివి చేసుకుంటాం కదా, అది ఎందుకు చేసుకుంటాము? హస్బెండ్ లేకపోతే వైఫ్ బతకడానికి, ఆ పిల్లలు బతకడానికి దానికి అమౌంట్ అయితే కావాల్సి వస్తుంది కదా, దాని అయితే మనం చేసుకుంటాము, ఎల్ఐసి చేసుకుంటాము. అది చేసుకున్నప్పుడు పోతుంది, ఏదైనా ఎండ్ ఆఫ్ సైడ్ అది జరిగేదే కదా. అదైతే నేను చెప్పను, ఆమె లేకపోతే నేనెందుకు బతుకుతా, ఆమె లేకపోతే నేనెందుకు లేను అని చెప్పేసి ఆయన అయితే అంటాడనమాట. అనేసరికి ఇంకా అక్కడ సిద్ధు ఉండేసి, అదేంటన్నా కొంచెం జస్ట్ చెప్పేయచ్చు కదా, దానిదేముందంటే నీ పని నువ్వు చూసుకోండి, నేను చెప్పను, అది ఎండ్ ఆఫ్ ద జరిగేదైనా అప్పుడు చూసుకుందాంలే అని అంటాడు. అంతే లోపల బాను ఉండేసి అడుగుతాడు, అదేంటది మీరు చెప్పాలి కదా, మేము కూడా చెప్పాం కదా, మీరు కూడా చెప్పాలి కదా అని చెప్పి అడిగేసరికి నీ పని చూసుకోను బ్రదర్, నేను ఇతనితో మాట్లాడలేదు బ్రదర్, నీ పని నువ్వు చూసుకో బ్రదర్ అని చెప్పని అంటాడు. అదేంటది ఒకరు ఇప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు నలుగురిలో నారాయణ గుంపులో గోవింద అన్నట్టు ఉండాలి. కానీ నా దారికి ఎవరు అడ్డు రావద్దు, నేను ఈ దారిలోనే పోతా, వాటే కప్పులు అనుకోవాలా మా జంటని అని చెప్పి అనుకుంటే ఎట్లాగా నలుగురు, అందుకే ఎలిమినేషన్ అయిపోయినట్టున్నాడు ఆయన.
నలుగురు దారిలో పోకుండా నా ఇష్టం వచ్చినట్టు పోతా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే ఇలాగే ఉంటుంది అయితే మరి. ప్రతి ఒక్కరు ఏం చెప్పినా వినిపించుకోవట్లేదు. ఆ తర్వాత వచ్చేసి ఇంకెవరు చెప్పుకున్నారు, శివ్ వాళ్ళతో చెప్పుకున్నారు అనమాట. శివ్ వచ్చేసి వాళ్ళ నాన్న కండక్టర్ అంట. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ బాగుండాలని, అలాగే ఈ అమ్మాయి కూడా బాగుండాలని చూసుకున్నాడంట. వీళ్ళిద్దరికి ఏం కాకూడదు అని చెప్పి అనుకున్నాడంట. తను ఒక మంచి హస్బెండ్ అవ్వాలనుకుంటున్నాడు, ప్లస్ మంచి తండ్రి కూడా అవ్వాలనుకుంటున్నా. ముందు పెళ్లి చేసుకోవాలి కదా, చాలా ఇయర్స్ నుంచి పెళ్లి చేసుకోకుండా ఉంటుంది. 4 నోట్ల నానుతా ఉన్నారు వీళ్ళైతే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నూకరాజు వాళ్ళు కూడా చెప్పుకుంటారు. నూకరాజు వాళ్ళు కూడా వచ్చేసి మనం కూడా పెళ్లి చేసుకుంటాం, ఏదైనా అడ్డం వచ్చినా కూడా నేను విని కోసమే నేను వెయిట్ చేస్తాను, నువ్వు వచ్చిన తర్వాత దాకా నువ్వు నా వెనకాలే ఉండి నువ్వు బండి వేసుకొని మరీ వచ్చేస్తాను అని చెప్పేసి అతను కూడా చెప్తా ఉంటాడనమాట. ఇంకా చెప్తా ఉండేసరికి ఇంకా హరీష్ దగ్గరకు వచ్చేసి అడుగుతారు, అదేందనా అలా అందరూ మాట్లాడుతున్నారు, అలా ఏందనా అంటే మీకెందుకు, మీకు అనవసరం, నోటికి వచ్చినట్టు మాట్లాడబాకుండా చెప్పేసి ఇంకా వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళేసి, ఇదిగో చూడు హరీష్, మనము డ్రైవర్స్ అనుకున్నా కూడా నేను ఎప్పుడు గేటు కూడా దాటనివ్వలేదు కదా, మనం డ్రైవర్స్ కూడా తీసుకోలేదు కదా, ఇదిగో సారీ, ఇదైతే నాకు ఇష్టం లేదు, నువ్వే నా ప్రాణము, అలాంటిది నువ్వు లేనప్పుడు నేను ఎలాగంట, నువ్వు లేనప్పుడు అడగలేదయ్యా, నువ్వు లేనప్పుడు అంటే నువ్వు మీ భార్యని చంపేసినావా, నువ్వు నీదైనా నాదైనా ఒకటే కదా, ఆ ఊహ నేను ఊహించుకోలేను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంత పిచ్చిన కొడుకు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా వేరే యానివర్సరీ అనమాట. ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఆయన చెప్తాడు, లవ్ కూడా చెప్తాడు, చూసారా మీరు మీ పార్ట్నర్తో ఇలా పంచుకునేసరికి మనసు ఎంత హ్యాపీగా ఉందో, ఎంత ఉల్లాసంగా ఉందో అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడనమాట. అని చెప్పిన తర్వాత సరే ఇంకా ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళొచ్చు అనేసరికి ఇంకా ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి వీళ్ళంతా మాట్లాడుకుంటా ఉంటారు, ఎవరు సోనియా వీళ్ళంతా. ఆయన ఏంది మొహం పగల కొడతానని చెప్పడం ఏంది, ఇదైతే నాకు నచ్చలేదని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడుకుంటా ఉంటారు. నిజమే, నాకు కూడా నచ్చలేదు ఈయన మాట్లాడుకునేసరికి సరే ఇంకా భానుజాను వాళ్ళ యానివర్సరీ ఉందనమాట. భానుజాను వాళ్ళ యానివర్సరీకి అతన్ని పిలవడానికి పోతారు. మాస్క్ మ్యాన్ హరీష్ నాకు గడేసుకుని ఉంటాడు. పిలవడానికి పోతే నేను రాను, విషెస్ తెలిపానని చెప్పండి, నా హార్ట్ఫుల్ విషెస్ తెలిపానని చెప్పండి, నేను రాను అని చెప్పి రారు. వాళ్ళైతే మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటారు. ఈ సీజన్ ఎన్ని సీజన్లు వచ్చినా కానీ ఇది ఒక్క సీజన్లో ఫస్ట్ సీజనే కదా, మనమైతే గుర్తుండిపోతాము అని చెప్పేసి వాళ్ళైతే జరుపుకుంటారు. ఆ తర్వాత ఒక స్లిప్ అయితే వస్తుంది. అదేంటి అంటే సెకండ్ టాస్క్కి సంబంధించింది అనమాట. ఆ టాస్క్ ఆ స్లిప్ వచ్చే లోపల ఓపెన్ చేసేస్తారనమాట. వీళ్ళు ఎవరు మహేష్ వాళ్ళు రాకముందు వీళ్ళు ఓపెన్ చేసేస్తారు. ఇంకా మహేష్ వాళ్ళు వచ్చేసి మేము రాకముందు ఏదైనా స్లిప్ వస్తే అందరూ వచ్చినాక ఓపెన్ చేయాలి కదా అని చెప్పేసి అడుగుతారు. ఇంకా సాంద్రా కూడా వచ్చేసి ఇంకేదైనా వస్తే అందరూ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఓపెన్ చేయండి అంటుంది. దాంట్లో ఏముందంటే అందరూ 3 టీములుగా ఉండాలి, ఒకరు మాత్రం సపరేట్ అవ్వాలి, మీరే ఆలోచించుకోండి అనేసి అని చెప్తారనమాట. ఎవరెవరు ఏ టీంలో ఉండాలో ఆలోచించుకుంటా ఉన్నారు. ఇంకా రేపటి ఎపిసోడ్లో మనం అయితే చూడొచ్చు, అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంది, ఎవరు ఏ టీంలో ఉండాలన్నది డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకా రేపటి ఎపిసోడ్లో మళ్ళీ చూడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్.